ఊరు వీళ్ళు కూర్చొని ఇక్కడ అయోధ్యలో ఇది ఏంటంటే మనకి దశరథ్ మహల్. ఇది ఈ దశరథ్ మహల్ యొక్క ప్రాంతంలో కూర్చుంటే వాళ్ళ మధ్యన చలి కాసుకుంటున్నాడు హనుమాన్. చూడండి, क्या तुम्हारा जानवर है वो कपी, वो वानर तुम्हारा హనుమాన్. చూడండి ఎలా కూర్చో ఉన్నాడు వాళ్ళ మధ్యలో హనుమాన్. అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మనుషుల మధ్య ఉన్నామే అనే ఒక ఇది లేకుండా तुम्हारा हनुमान है वो तुम्हारा है. तुम्हारा जानवर है वो तुम्हारा. అంటే వీళ్ళు పెంపుడు జంతువేం కాదు, ఇది అక్కడ నుంచి వచ్చి ఈ చలి కాసుకోవడానికి ఇక్కడికి వచ్చి కూర్చో ఉందంట. తండాకి ఓ ఆయా చాలా బలహీనంగా ఉంది, బలహీన జానవర్. చాలా విచిత్రం కదా ఇది. మనుషుల మధ్య కూర్చొని ఆ కోతి ఒక విచిత్రమైన ఎటో చూస్తుంది మళ్ళీ ఏదో. తండాకి బయట మనుషుల మధ్య వీళ్ళు పాపము ఇక్కడ కూర్చొని చలి కాసుకుంటుంటే ఆయన చూడు ముక్కుతో బిడిది అవుతుంది. ఇలా నలుగురు మధ్య ఐదో వ్యక్తి లాగా వెళ్ళిపోతుంది చూడు. చాలా బలహీనంగా ఉంది కోతి, మనుషుల మధ్య యథేచ్ఛగా తిరుగుతోంది. ఇక్కడ కోతులు ఎక్కువ తిరుగుతాయి అయోధ్యలో, అది సంగతి. వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడు అక్కడ పోయి అక్కడ కూర్చుంటుంది. అంటే మనుషులతో కలిసి సంచారం చేయడం అనేది ఇక్కడున్న కోతులకి ఒక అలవాటు అని చెప్పడానికి ఇక్కడ వచ్చి కూర్చుంది చూడండి. మనుషులు అంటే ఏమాత్రం భయం లేకుండా కూర్చొని పాపం स्वास्थ्य भी हो जाएगा. ఇది అయోధ్యలోని దశరథ్ మహల్. ఆ దశరథ్ మహల్లో ఒక కోతి మనుషులతో ఎంత సులభతరంగా సంచారం చేస్తుంది, వాళ్ళతో ఎంత ఈజీగా చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం.